ఇది పల్లి కొబ్బరి చట్నీ అన్నమాట. పల్లి కొబ్బరి చట్నీకి ముందుగా బాణాలు పెట్టుకొని పల్లీలు ఒక 100 గ్రాములు లేదా 150 గ్రాములు పల్లీలు, ఒక గుంటగడ్డ ఆయిల్ పోసి బాగా వేగనిచ్చుకోవాలి. అవి బాగా వేగుతున్నప్పుడు కొంచెం 4 పచ్చిమిరపకాయలు, ఎవరి కారం తినే బట్టి అది అంత వేసుకోవచ్చు. నేనైతే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులోకి పుట్నాల పప్పు 2 పెద్ద స్పూన్లు వేసుకొని, తర్వాత కొంచెం కొబ్బరి కూడా ఒక చిన్న చెక్క ఉంటుంది కదా, అంతా కొబ్బరి బాగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అది కూడా వేగుతున్నప్పుడు మళ్ళీ కొంచెం దానిలోకే చింతగింజంత చిన్న చింతగింజంత చింతపండు, చిన్న 1/2 ఇంచు అల్లం ముక్క వేసుకుని అవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలన్నమాట. నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకుంటే అది మళ్ళీ తాలింపు వేసుకోవాలి. మినపప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే ఇది కొబ్బరి పల్లి చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. పునుగుల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, గారెల్లోకి చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కొబ్బరి పల్లి చట్నీ.